ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. ఆయన వైసీపీలో కీలక నాయకుడిగా ప్రస్తుతం ఉన్నారు. 2024 ఎన్నికల ముందు ఓ భీకర శపథం చేశారు. తాను జనసేన అధినేత పిఠాపురంలో పవన్ ని ఓడిస్తానని, ఒకవేళ అది సాధ్యపడకపోతే తాను పేరు మార్చుకుంటానని, నిజానికి ఈ సవాల్ ఆయన తానుగా చేశారు. ఎవరూ చెయ్యమనలేదు. ఆవేశంతో చేసిన ఈ సవాల్ని తర్వాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ ముద్రగడ మాత్రం పట్టుదలగా తన పేరుని మార్చేసుకున్నారు. ముద్రగడకు అదే బూమరాంగ్ అయింది అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనం స్పష్టంగా ఉంది. పైగా పవన్ ని గెలిపించాలని పిఠాపురం జనాలు డిసైడ్ అయ్యారు. ఇక ఆయన తొలుత జనసేనలో చేరాలని అనుకున్నారు. ఆ తర్వాత అడుగులు వైసీపీ వైపు పడ్డాయని మరో ప్రచారం సాగింది. ఇక వైసీపీలో ఉంటూ ముద్రగడ పవన్ మీదే రాజకీయ యుద్ధం ప్రకటించడం కాపు సామాజిక వర్గానికి నచ్చలేదు అంటారు. దాంతో నాటి నుంచే ముద్రగడ పట్ల కాపులు కొంత ఎడం పాటిస్తున్నారు. ఇదిలా ఉంటే ముద్రగడ కాపుల గురించి ఏం మాట్లాడినా గతంలో ఆయనకు మద్దతుండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాటలు, చేస్తున్న ప్రకటనలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేస్తున్నది కూడా ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులే అంటున్నారు. తాజాగా ముద్రగడ అంబటి రాంబాబుని పరామర్శించడానికి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన కాపుల మీద టీడీపీ దాడులు అదేవిధంగా పనిచేస్తోంది అని విమర్శించారు. ఎప్పుడు అధికారంలోకి టీడీపీ వచ్చినా కూడా ఇదే విధంగా చేస్తున్నారని, 2016లో తనను, 2026లో అంబటిని ఇలా దాడులు చేసి కుటుంబాల మీదకు వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. సహజంగా ముద్రగడ మాట్లాడితే కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావాలి. కానీ ఆయన కామెంట్స్ ని సొంతవారే వైరల్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం పెద్ద ఆయనగా ఉన్న ముద్రగడ నిలకడలేని రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఆయన పేరుని పద్మనాభరెడ్డి అని మార్చుకోవడం కూడా ఎవరికి అస్సలు నచ్చడం లేదట. దానికి వైసీపీ నేతగాని ముద్రగడను చూస్తున్నారు తప్ప కాపుల కోసం ఉద్యమించిన గత ముద్రగడగా భావించడం లేదట. దాంతో పెద్ద ఆయన మ్యాజిక్ గోదావరి జిల్లాలో పెద్దగా పనిచేయడం లేదంటున్నారు.